ఒక కుటుంబం కొత్త బంగళాని కొనుక్కుని అందులో నివసిస్తుంది. కాని త్వరలోనే వాళ్లకి తెలుస్తుంది ఆ ఇల్లు అప్పటికీ కూడా ఒక సైకో మనిషి ఆత్మ క్రూర నియమాలతో నడుస్తోంది అని. ఎప్పుడైతే భార్య కూతురు దానికి నిరాకరిస్తారో అప్పుడు బంగళా తన పాత యజమాని పాత ఆదేశాల ప్రకారం మొత్తం కుటుంబాన్ని మింగేస్తుంది. ఒక పాత అలవాటులాగా ప్రతి సాయంత్రం తిరిగొచ్చినట్టుంటుంది. బంగళా పంక్తుల మధ్యలో ఉన్నటువంటి ఆ బంగళా చాలా ఏళ్లు సైలెంట్గా ఉంటుంది. దాని బయట ఉన్న ఒక పాత బల్బు దాని పరిస్థితిని దాస్తున్నట్టుంటుంది. దాని గ్లాస్ మీదున్న మట్టి లోపల పెరుగుతున్న ఒక పాత పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తుంది. కాసేపటికి ఒక కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి ఆర్యన్, శిల్ప ఇంకా తన 20 ఏళ్ల కూతురు తానియా దిగుతారు. గాలిలో ఎలాంటి అలజడి లేదు. కానీ వాతావరణం ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు దానిలో ఏదో అణుచుకుని ఉన్నట్టు ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా శిల్ప దృష్టి తిన్నగా ఆ బల్బు మీదనే ఉంటుంది. తన ఊపిరి వేగం ఎక్కువవుతుంది. తనకేదో సరిగ్గా లేదని అనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉంది. బంగళా ఎంతో బావుంది. కాని బయట ఇంత పాత బల్బుని ఎందుకు పెట్టారు? అంటుంటారు ఈ బంగళా యజమాని చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడట. చాలా పాత ఆలోచనలున్నవాడు. ఒకవేళ మీరు తన గురించి మాట్లాడడం లేదు కదా? అతన్ని ఇక్కడ అందరూ ఫ్యామిలీ మ్యాన్ అనే పేరుతో పిలుస్తుంటారు. అదే కథ. శిల్ప మొహం మాడిపోయింది. తన కళ్లల్లో ఒక చిన్న భయం మొదలవుతుంది. లోపల అడుగు పెట్టగానే శిల్ప ఆశ్చర్యపోతుంది. ఆ ఇల్లు 5 ఏళ్లు మూతబడి ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ల నుంచి మూతబడి ఉన్నట్టు ఏమాత్రం అనిపించదు. లోపల కనీసం కొంచెం కూడా దుమ్ము పట్టినట్టుగా అనిపించలేదు. అక్కడ ఉన్న వస్తువుల్ని ఎవరూ కూడా ముట్టుకోనివ్వనట్టు అనిపిస్తుంది. ప్రతి వస్తువు ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది. ఏదో ఒక అదృశ్య అలవాటు ఇంతవరకు చెక్కు చెదరనట్టు. నాన్నా, నేను పైన చూసేసి వస్తాను. తానియా మెట్ల వైపు నుంచి పైకి వెళ్తుంది. ఈ బంగళా ఎప్పటినుంచి మూతబడుంది? సుమారుగా 2 ఏళ్ల నుంచి. మరి చూడండి, ఎవరూ ప్రతిరోజు శుభ్రం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మూతబడి ఉన్న బంగళాలా అస్సలు లేదు. ఈ విషయమైతే నేను కూడా నోటీస్ చేశాను. కొన్ని క్షణాలకి శిల్ప ధైర్యం ముక్కలవుతుంది. ఈ బంగళాని కొనొద్దని నేను చెప్పాను కదా. ట్రై టు అండర్స్టాండ్ శిల్ప. నాకు బిజినెస్లో ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసు కదా. 10 కోట్ల విలువ చేసే మన పాత బంగ్లాని అమ్మేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు చాలా తక్కువ ధరకే దొరికింది. కానీ నువ్వు ఫ్యామిలీ మ్యాన్ కథను మర్చిపోయావా? కమాన్ శిల్ప, అతను ఒక సైకో. అతనుకున్న పాతకాలపు ఆలోచనల వల్ల అతని భార్య కూతురు తనని వదిలి వెళ్లిపోయారు. ఇక ఆ షాప్లోనే ప్రాణం తీసుకున్నాడు. ఒకప్పుడు ఈ బంగళా గౌరవ్ దేశ్ముఖ్ అనే వ్యక్తి ఇల్లు. అతను ఎలాంటి వాడంటే అతని అలవాట్లు కాలంతో పాటు ఎప్పుడూ కూడా మారలేదు. అతను తన భార్య కూతుర్ని ఎంతో ప్రేమించేవాడు. కానీ ఆ ప్రేమ కాలంతో పాటు ఒక బంధంలాగా బరువెక్కిపోయింది. గౌరవ్కి తన ప్రపంచం చాలా స్ట్రిక్ట్గా ఉండేది. టీనేజ్కొచ్చిన తన కూతురు కాలేజ్కి వెళ్లేది. కానీ అది కూడా ఒంటరిగా కాదు. ప్రతిరోజు కాలేజ్లో దింపడానికి వెళ్లేవాడు. మళ్లీ పికప్కి కూడా వెళ్లేవాడు. అది కేవలం చింత మాత్రమే కాదు, అది ఒక నియంత్రణ కూడా. ఎంత స్ట్రిక్ట్ అంటే తన చుట్టుపక్కల అబ్బాయి కనిపిస్తేనే చాలు గౌరవ్ వెంటనే తన క్యారెక్టర్ని అనుమానించేవాడు. చాలాసార్లు విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేది. లోకం మంచిది కాదని అనుకునేవాడు. అతనొక్కడు మాత్రమే తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచగలని అనుకుంటాడు. ఈ ప్రవర్తన నెమ్మదిగా తన ఇంట్లో చిరాకుగా మారుతుంది. అతని కూతురు, భార్య ఇద్దరూ కూడా ఏదో అదృశ్యమైన గదిలో బందీలుగా అనుభూతిని చెందుతారు. అక్కడ కిటికీలైతే ఉంటాయి, కానీ అవి తెరుచుకోవు. అక్కడ వెలుగుంటుంది, కానీ అది వారికి అందదు. ఒకరోజు ఇద్దరూ నిర్ణయించుకుంటారు సైలెంట్గా ఇంట్లోంచి వెళ్లిపోవాలని, వెనక్కి తిరిగి చూడకుండా. గౌరవ్ ఆ రోజు తిరిగొస్తాడు. అప్పుడిల్లు ఖాళీగా ఉంటుంది. మంచం చిందరవందరగా ఉంటుంది. బట్టలు అలాగే ఉంటాయి, కానీ సమాధానం ఉండదు. అతను తన భార్య పేరుని పిలుస్తూ ఉంటాడు. కూతురి పుస్తకాలను తీస్తూ ఉంటాడు. కానీ ఇల్లంతా కూడా సైలెంట్గా ఉంటుంది. ఆ ఇల్లు చెప్తున్నట్టనిపిస్తుంది ఆలస్యం చేశాడు అని. ఆ తర్వాత అతను కృంగిపోతాడు. అతని మనసులో మిగిలి ఉన్నది కేవలం చీకటి మాత్రమే కాదు, అది ఒక రకమైన నిశ్శబ్దం. అందులో తనకి తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. చివరికి ఒకరోజు గౌరవ్ దేశ్ముఖ్ అదే బంగళాలో ప్రాణాలు తీసుకున్నాడు. కాని ఆ తర్వాత కూడా
ఆ ఇల్లు పూర్తిగా ఖాళీ అయితే కాలేదు. ఆ ఇల్లు అలవాట్లతో నిండిపోయింది. తన యజమాని అలవాట్లతో. అలవాట్లు తరచుగా చావవు, అవి కేవలం చోటును మారుస్తాయంతే. బంగళా లోపల ప్రశాంతంగా లేదు. ఎలా అనిపిస్తుందంటే ప్రతి కొత్త శబ్దాన్ని దానిలో దాచుకుంటూ ఉంటుంది. తానియా చిన్న చిన్న కదలికలు కూడా ఇక్కడ అపరిచితంగా అనిపిస్తాయి. ఇంటి పాత నియమాలు వాటిని అంతగా ఇష్టపడవు. తానియా వెనక్కి వచ్చి ఇలా అంటుంది, డాడీ, నాకు ఈ బంగళా బాగా నచ్చేసింది. మనం భోజనం మార్కెట్ నుంచి తెచ్చుకుందాం. భోజనం గురించి టెన్షన్ లేదు. ఇల్లంతా ఆల్రెడీ శుభ్రంగా ఉంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. కానీ ఆ బంగ్లా మేలుకునే ఉంది. ఉదయం వెలుగు ఇంట్లోకొచ్చింది. కాని గోడ మీద పడిన నీడ అలాగే ఉంటుంది. రాత్రి నుంచి ఆ నీడని ఎవరూ తొలగనివ్వలేదు అన్నట్టు. వాతావరణం స్వచ్ఛంగా ఉంది. కాని లోపల ఏదో అతుక్కుని ఉంది. పైకి చెప్పలేని ఒక పాత భయం కనిపిస్తుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. అతను వెళ్ళగానే ఇంట్లో ఖాళీ ప్రదేశంలో ఒక నిశ్శబ్దం అనేది అలముకుంది. ఎవరో అప్రమత్తమైనట్టుగా. శిల్ప వంటగదిలో గిన్నెల శబ్దంలో నిమగ్నమై ఉంది. కాని ఇంటి సైలెన్స్ ప్రతి శబ్దాన్ని నెమ్మదిగా అణిచేస్తోంది. అప్పుడే తానియా వచ్చింది. చాలా మామూలుగా, సాధారణంగా వచ్చింది. నేను గోవా నుంచి షార్ట్ డ్రెస్ తెచ్చాను కదా, దాన్ని ట్రై చేయనా? ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? వేసుకో, నేను మార్కెట్కి వెళ్తున్నాను, నాతో పాటు రా. తానియా నవ్వుతూ గదిలోకి వెళ్తుంది. గదంతా చాలా ప్రశాంతంగా ఉంది. అద్దంలో తానియా నవ్వుతూ ఉంటుంది. కాని దాని వెనుక ఇంకేదో ఉంది. ఒక ఖాళీ ప్రదేశం. అది ఉన్నట్టుండి నిండినట్టు అనిపిస్తుంది. ఒక చల్లని చేయి తన భుజం మీద పడుతుంది. తానియా తిరుగుతుంది. తన ఎదురుగా ఉంటాడు అతను. తన మొహం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఉరివేసుకున్న శరీరంలా ఉంటుంది. కళ్ళు బయటికి వేళ్లాడుతూ ఉంటాయి. పెదవుల మీద కొంచెం రక్తం. అతని కళ్లల్లో ద్వేషం కనిపిస్తుంది. ఎవరు నువ్వు? నీలాంటి ఆలోచనలున్న ఆడపిల్లలే ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. అతని చెయ్యి తానియా మెడకు చుట్టుకుంటుంది. చాలా గట్టిగా, చాలా చల్లగా. తానియా వేళ్లు అతని చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తాయి. గదిలో కేవలం ఒక్కటే శబ్దం వినిపిస్తుంది. ఊపిరి ఆగిపోతున్నది. కొన్ని క్షణాలకి తన శరీరం డీలా పడిపోతుంది. గదంతా ప్రశాంతంగా మారుతుంది. కాని ఈసారి మరణంతో. శిల్ప వంటగదిలో నుంచి బయటికి వచ్చి గట్టిగా పిలుస్తుంది. తానియా, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? మనం మార్కెట్కి వెళ్ళాలి. పైనుంచి ఏవో అడుగుల శబ్దం వినిపిస్తుంది. చాలా నెమ్మదిగా. ఎలా అంటే ఎవరితో శరీరం దాని బరువుతోనే ముక్కలవుతున్నట్టు. శిల్ప పైకి చూస్తుంది. ఏదైతే కనిపిస్తుందో దాంతో ఊపిరాగినంత పనవుతుంది. ఆ వ్యక్తి తన కళ్ల ముందు ఉంటాడు. ఎవరు నువ్వు? ఈ బంగళానే నా కుటుంబం. ఇక్కడ నా నియమాలే నడుస్తాయి. నా ఇంటి ఆడపిల్లలు షార్ట్ డ్రెస్సులు వేసుకోకూడదు. ఇంట్లో ఆడవాళ్లు మార్కెట్కి వెళ్ళకూడదు. ఈ పని మగవాళ్లది, ఆడవాళ్లది కాదు. అతను శిల్ప పీక పట్టుకుంటాడు. ఆ పట్టు మామూలుగా ఉండదు. అది ద్వేషంతో బిగుసుకున్న ఉరితాడులా ఉంటుంది. శిల్ప ఎలాగోలా విడిపించుకుని పైకి పరిగెడుతుంది. అక్కడేదైతే చూసిందో దాంతో శరీరమంతా బిగుసుకుంటుంది. తానియా చనిపోయింది. తన మొహం భయంతో ఆఖరిసారి బిగుసుకునుంటుంది. తన కళ్లల్లో మిగిలి ఉన్న వెలుగు కూడా ఎవరో ఆర్పేసినట్టుంటుంది. శిల్ప అరవలేకపోతుంది. తన పీక నొక్కుకుపోయింది. తను పరిగెడుతూ 3వ గది వరకు వెళ్తుంది. గదంతా చీకటిగా ఉంది. కాని సీలింగ్ నుంచి వేళ్లాడుతున్న శరీరం స్పష్టంగా కనిపిస్తుంది. పైన వేళ్లాడుతున్న గౌరవ్ దేశ్ముఖ్. పీక తెగి ఉంటుంది. మొహం నీలిరంగులో, కళ్ళు సగం తెరిచి ఉంటాయి. ఇప్పటికీ చావుని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక ఆడమనిషి గొంతు తన చెవులకు వినిపిస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారిపో. ఎవరు నువ్వు? ఏ వ్యక్తి అయితే నీ కూతుర్ని చంపేశాడో నేను అతని భార్యని, మేమతన్ని వదిలి వెళ్లిపోయామని అందరూ అంటారు. కానీ నిజమేంటంటే అతను ముందు నన్ను చంపాడు, తర్వాత నా కూతుర్ని, మమ్మల్ని ఇక్కడే పాతిపెట్టాడు. ఆ తర్వాత అతను ఉరి వేసుకున్నాడు. ఇప్పుడు అతను మా ఆత్మల్ని కూడా ఇక్కడి నుంచి వెళ్లనివ్వడం లేదు. మాటలు పూర్తవగానే తలుపు గట్టిగా తెరుచుకుంది. ఆ ఇంట్లో ఎవరో ఆఖరిసారి హెచ్చరించినట్టు. గౌరవ్ దేశ్ముఖ్ అంటే ఫ్యామిలీ మ్యాన్.
భయంకరమైన మొహంతో శిల్ప ముందుకొచ్చి నిలబడతాడు. కొన్ని సెకండ్లలోనే శిల్ప కూడా ఆ గోడల్లో భాగంగా మారింది. అక్కడ అప్పటికే చాలా అరుపులు జమై ఉన్నాయి. సాయంత్రం ఆర్యన్ ఇంటికి వస్తాడు. లోపల గాలిలో ఏదైతే వాసన ఉందో అది చావు వాసన. అతని భార్య, అతని కూతురు ఇద్దరూ అంతమైపోయారు. నువ్వు మగవాడివనిపించుకోకు. ఒక మగాడు తన భార్యకి కూతురుకి అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు. అతను దగ్గరకొస్తాడు. అతని చేతులు ఆర్యన్ మొహన్ వరకు చేరుకుంటాయి. ఆ చల్లని నియమంతో ఆర్యన్ ఊపిరిని కూడా లాగేసుకుంటాడు. బంగళా మళ్లీ శాంతంగా మారుతుంది. ఏమీ జరగలేదు అన్నట్టు. తలుపులు వాటంతటవే మోసుకుంటాయి. బయట పాత బల్బు మళ్లీ టిమటిమలాడుతుంది. ఇల్లు చిరునవ్వు నవ్వుతున్నట్టు తన మరుసటి కథ కోసం ఎదురు చూస్తూ.